అందరికైతే శనార్థి దండం. ఇయాలైతే మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చినా ఇక షూరి చేద్దాం పాండ్రి. ముందుగా అయితే హెడ్లైన్స్ అయితే చూద్దాముండ్రి. ఇండోనేషియాలో షరియా చట్టం, పెళ్లికి ముందు చేస్తే కష్టం, పిల్లలతో పాటు టీచర్లకు ఫుడ్, ఇక తింటారా ఫుల్, విజయ్ సినిమాకు దొంగ వ్యూస్, ప్రశ్న కోసం ప్రకాష్ రాజ్ ఫైటింగ్, అయితదా ఇది పెద్ద ఫిట్టింగ్. పూణే లోహాగర్ కోటలో కాబోయే భర్త కేతన్ అగర్వాల్ను నెట్టేసి చంపిన కేసులో ప్రధాన నిందితులు సియా ఘోషల్ ప్రవర్తన ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతుంది. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఈ కిల్లర్ లేడీలో పశ్చాత్తాపం మాట పక్కన పెడితే అహంకారం నిలువెల్లా కనిపిస్తుంది. తాజాగా పూణే రూరల్ పోలీసులు విచారణ నిమిత్తము ఆమెను మార్కెట్ యార్డ్లోని నివాసానికి తీసుకెళ్లిరు. అక్కడ విచారణ ముగిసిన అనంతరం ఇంటి నుండి బయటకు వస్తున్న సమయంలో అక్కడ వేచి ఉన్న మీడియా ప్రతినిధులను చూసి సియా ఘోషల్ బరి తెగించి ప్రవర్తించింది. కెమెరాల వైపు చూస్తూ అసభ్యకరంగా మిడిల్ ఫింగర్ చూపించింది. దీనికి సంబంధించిన విజువల్ అయితే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయితున్నాయి. ఇదే ఆ వివాద స్పందన దృశ్యం. సమాజం ముందు తలదించుకోవాల్సిన నేరస్తురాలు కళ్ళజోడు పెట్టుకొని ఎంత పొగరుగా సమాధానం ఇస్తుందో చూడండి. జూన్ 18న తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి కేతన్ అగర్వాల్ను కొండపై నుంచి తోసేసి హత్య చేసింది. ఈ సియా ఘోషల్ నిన్న ఈ కేసులో కీలక ఆధారాలు సేకరణ, దుస్తుల రికవరీ కోసం పోలీసులు ఆమె సొంత ఇంటికి తీసుకెళ్లిరు. పోలీసుల పంచనామా ముగించుకొని బయటకు వస్తుండగా అక్కడ పెద్ద ఎత్తున మీడియా ప్రతినిధులు, కెమెరాలు కనిపించినాయి. వాటిని చూడంగానే సియా ఘోషల్కు ఎక్కడ లేని కోపం వచ్చింది. సిగ్గు భయం ఏమీ లేకుండా కెమెరాల వైపు మిడిల్ ఫింగర్ చూపిస్తూ పోలీసుల వాహనం వైపు నడిచింది. చట్టాన్ని, సమాజాన్ని ఏలన చేసేలా ఉన్న ఈమె వికృత చేష్టలపైన సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం తన పెళ్లిని తప్పించుకోవడానికి, ప్రియుడితో కలిసి జీవించడానికి ఒక యువకుడిని దారుణంగా చంపిన ఈమెను పోలీసులన్నా న్యాయ వ్యవస్థ అన్నా లెక్కలేనట్లు ప్రవర్తిస్తుంది. ఇప్పటికే ఈ కేసు పోస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించింది. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉజ్వల్ నికామ్ను నియమించింది. ప్రభుత్వం నిందితులు సియా ఘోషల్, చేతన్ చౌదరి ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు. నిందితురాలు ఈ తాజా అసభ్యకర ప్రవర్తన కూడా పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది. కెమెరాల ముందే ఇంతలా రెచ్చిపోయిన ఈ కిల్లర్ లేడీకి కోర్టు ఎలాంటి బుద్ధి చెప్తుందో చూడాలి. ఇండోనేషియా షరియాలో ఒక వింత చట్టం అయితే ఉందంట. గది విని నేనైతే పరేషాన్ అయినా. అసలు ముచ్చట ఏంటంటే, ఒక యువకులు పెళ్లి కాకముందే కారులో ముద్దు పెట్టుకున్న సీన్ని సోషల్ మీడియాలో పెట్టి హల్చల్ చేసిరంట. అయితే ఫిబ్రవరి నెలలో టిక్ టాక్లో ఉన్న లైవ్ వీడియోని వాళ్ళు పబ్లిష్ చేసే వరకు అక్కడ ఇండోనేషియా చట్టం వాళ్ళకి కఠినంగా శిక్షించారు. అసలు ఏంటంటే 100 మంది ముందు దోషులుగా నిలబెట్టి వాళ్ళను అక్కడనే 21 కొరడా దెబ్బలతోని శిక్షించారంట. అబ్బో, ఈ ముచ్చట ఈనంగానే నేనైతే తెగ పరేషాన్ అయినా. ఫిబ్రవరిలో పోస్ట్ చేసి పబ్లిష్ చేసిరు. ఈ ముచ్చట వాళ్ళకి తెలిసే వరకు అనవసరంగా దెబ్బలు తిన్నారు. ఇక ఏప్రిల్లో అరెస్ట్ వారెంట్ కూడా వచ్చి వాళ్ళకు శిక్ష విధించిరంట. గీ తీరు జరిగింది. పెళ్లి కాకముందే ముద్దు పెట్టుకుంటేనే గింత శిక్షించిరంటే, కానీ భారతదేశానికి వస్తే గట్లుంటుందా అనుల్లా? ఏ తూరు ఉంటుందో మీకే తెలుసు. మరి గా చట్టం ఏదో ఇక్కడ కూడా వస్తే మస్తు గుండు కదా. ఎంతమంది యువకులు నాశనం అయిపోతున్నారు, వాళ్ళ జీవితాలు తెరలి వేసుకుంటున్నారు. గందుకే గసంటి చట్టం ఇక్కడ కూడా రావాలని అందరు అనుకుంటున్నారు. మీరు కూడా ఏమనుకుంటారో కింద కామెంట్ అయితే చేయుర్రి. తెలంగాణలో మధ్యాహ్న భోజనం మళ్ళీ ప్రారంభమవుతుంది. గిదేంది, ఆల్రెడీ ఉంది కదా, మళ్ళీ ఎందుకు చెప్తుంది ఈమె అనుకుంటురా? కాదుల్లో ఇప్పుడైతే వచ్చేది మధ్యాహ్న భోజన పథకము టీచర్లకంట. నిజంగా పాఠాలు చెప్పే టీచర్లకు మధ్యాహ్న భోజనము అలాగే ఉదయం అల్పాహారం కూడా ఉంటుందంట. అయ్యో, చదువుకునే పిల్లలకే అనుకున్నా అని పరేషాన్ అవుతారు. మొత్తం 430 ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అయితే అమలులోకి వస్తుందంట. ఇది నిన్న క్యాబినెట్లో మాట్లాడుకున్న విషయము. గతంలో అయితే గవర్నమెంట్ స్కూళ్ళన్నీ మంచిగా చేస్తాము, మంచిగా నీట్గా అన్ని సలవతులు ఇస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు మధ్యాహ్న భోజనం విషయం అయితే ముందటేసుకున్నారు. మరి ఇది కూడా చక్కగా అవుతుందా కాదా అని కూడా మాట్లాడుతున్నారు అన్నట్టు. అసలున్నది ముందటేసుకోకుండా ఏవేవో తీసుకొచ్చి మాట్లాడుతున్నారు నాయకులంతా. ముఖ్యంగా అయితే ప్రైవేటు స్కూళ్ళని బంద్ చేయురి, అప్పుడే గవర్నమెంట్ స్కూళ్ళు మంచిగా డెవలప్ అవుతాయి అని కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు. మధ్యాహ్నం భోజనం ఇప్పుడు టీచర్లకు పెడుతున్నారు కదా, రాబోయే రోజుల్లో తల్లిదండ్రులకు కూడా పెడతాము రండ్రి అంటారు. గట్లుంటుంది నాయకుల వంతన. తమిళనాడు సీఎం విజయ్ ఉన్నాడు కదా, ఆయన సినిమా జన నాయకన్ సినిమా అనేది లీక్ అయిందంట.
ఈ విషయం పైన 21 మందిని అయితే పోలీసులు అరెస్ట్ చేసిరు. అరెస్ట్ చేసినాక కూడా కొంతమందిని అయితే అందులో ఇద్దరైతే బెయిల్ అప్లై చేసుకున్నారంట. అసలు బెయిల్ అయితే నిరాకరించిందంట హైకోర్టు. అసలు ముచ్చట ఏంటంటే ఈ సినిమా లీక్ అయిన తర్వాత ఆన్లైన్లో 1.2 కోట్ల మంది చూసిరంట. అబ్బో నిజంగా గంతమంది చూసినారు అని పరేషాన్ అయ్యారన్నట్టు. ఈ విషయం మీద కోర్టులో అయితే ఈ కేసు నడుస్తుంది. ఇప్పుడు విజయ్ జననాయకన్ సినిమా ఆల్రెడీ రిలీజ్ కాకముందే లీక్ చేసి గిట్లా పైరసీ చేసిరు అని చెప్పి కోర్టులో పెట్టిండన్నట్టు. ఇక ఇది ముందుకు పోతుందో వెనుకకు పోతుందో అర్థం కాని పరిస్థితి. ఈ సినిమాల పైరసీ మీద ఎట్లయితుందో ఏం కథనో అర్థం కాని పరిస్థితి. మొన్నైతే ఐబొమ్మ రవిని కూడా గట్లనే జైల్లో పెట్టిరు, మళ్ళీ బయటకు వచ్చిండు. ఇప్పుడు ఐబొమ్మ బ్యాండ్ అయింది కానీ ఇది ఎవరు పైరసీ చేస్తురు ఏం కథ, సినిమాలు తీసేటోళ్లకు పెద్ద తక్లీవే అవుతుంది. ఈ పైరసీ ఎవరు చేస్తురో వాళ్ళని పట్టుకొని కఠినంగా శిక్షించాలని అయితే సినిమా ఇండస్ట్రీ మొత్తం కోరుకుంటుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం వర్సెస్ ప్రకాష్ రాజు మధ్య సోషల్ మీడియా వార్ అయితే మరోసారి పీక్స్ రేంజ్కి వెళ్ళిపోతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ చేసిన తాజా ట్వీట్లు, ఈ వ్యాఖ్యలు మొత్తం రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి అంటే నమ్ముర్రి. మీడియా యాక్టివిస్ట్ ప్రశ్న రావని ఉన్నాడు కదా, ఆయనను అరెస్ట్ చేసిన ఎపిసోడ్ అయితే ప్రకాష్ రాజు తీవ్రంగా స్పందించిండు. ఒక కేసులో కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ వెంటనే ఇంకో కేసు పెట్టి మళ్ళా అరెస్టు చేయడం ఏంటని, ఇది కక్ష సాధింపు చర్య కాదా అంటూ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై ఆయన నిప్పులు జరిగిండు. పోలీసులు వరుస కేసులతోని ఇబ్బంది పెడుతున్నారనేది ప్రకాష్ రాజు ప్రధాన ఆరోపణ. గతంలో నమోదైన కేసు ప్రశ్న రావణ్ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఆయన జైలు నుంచి విడుదల కాకముందే పోలీసులు పాతవి లేదా కొత్తవి మరో కేసులు తెరపైన తెచ్చి రీఅరెస్ట్ చేసిర్రు. ఈ విషయం పైన ప్రకాష్ రాజు తీవ్రంగా మండిపడ్డాడు. ఒక కేసులో బెయిల్ రాగానే వెంటనే వేరే కేసు పెట్టి లోపల వేయడంపై ఏ రకమైన రాజకీయం, ప్రశ్నిస్తే గొంతులను నొక్కేయడమేనా, మీ కూటమి పాలన ఇదేనా అంటూ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ప్రశ్నించిండు. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడు కూడా ప్రకాష్ రాజు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చిండు. ఇప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన జరుగుతుందంటూ నేరుగా పవన్ కళ్యాణ్ శాఖలకు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలపైన కూటమి నేతలు, ముఖ్యంగా జనసేన శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు. శాంతి భద్రతలకు నిఘాంతం కలిగించేలా వ్యక్తిగత దూషణలకు దిగే సోషల్ మీడియా సైకోలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంటే ప్రకాష్ రాజుకు ఎందుకు అంత కడుపు నొప్పి అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. ఇదేమైనా ప్రశ్న రావత్ అరెస్ట్ చేసే వ్యవహారమా? ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ నినాదాన్ని మరో స్థాయికి తీసుకెళ్ళింది.